ఏయ్ ఏయ్ ఏం కావాలి? దేవుడా 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 ये पैकेट से 14 है तो ना ये वाइट ब्लॉक में मुझे मत दीजिएगा మన వాళ్ళంతా అయిపోయిందా ఒకసారి అన్న ఫోన్ చేయగా ఏమైందిరా లేట్ అయింది 6 గంటలకే వస్తాను రాత్రి వచ్చిన లాస్ట్ ఏంద్రా మళ్ళీ మాలు కొట్టిస్తున్నా ఎన్నిసార్లు చెప్పాలా నీకు మాలు కొట్టక వాడు ఆల్రెడీ కొట్టొచ్చిండు అన్న అనేం లాభం లేదు కానీ లైక్ స్మాల్ చేసినావు అన్న ఆడ బెటరా ఎప్పుడంతేనేనా గుర్తుందా ఎప్పుడంతే 40%. మాక్ స్పెషల్ నాలుగు అయిపోయిందా 3 ప్యాకెట్స్ 14 rolls అయిపోయినారు ఇంకొక ప్యాకెట్ మీరు అడగాలి అవసరం లేదు నేను చెప్తే మనం చేసేది కరెక్టే కదా మన వాళ్ళు నేను చనిపోయేలా లేకపోతే మనం చంపేసినా వాళ్ళు గుంటులు మనం అమ్ముతున్నాం అంతే దాంట్లో ఏముందిరా
ఏదమ్మా మరి ఇప్పుడు వాళ్ళు అమ్ముతున్నావా నువ్వు కొడుతున్నావా? తెలిసిందే కదన్నా వాళ్ళు ఇప్పుడు ఎందుకు లేదు. మీరు మాల్ తీసుకుపోయేటప్పుడు జాగ్రత్త. మన పక్క గ్యాంగ్ వాళ్ళు మనకి కనిపిస్తారు, రాత్రి పోయేటప్పుడు తీసుకున్నాం. దీనికైతే అస్సలకే మాల్ అర్థమవుతుందా? సరే ఏం లేవు తెంగి. ఎక్కడున్నారా? ఫోన్ చేసి ఎత్తావేంటి? అవునా, ఎక్కడున్నావు నువ్వు? ఇప్పుడే వస్తున్నావు. ఏంద్రా ఏమో చెప్తా అన్నారు. అన్న అది మాలు. చెప్పు. అన్న ఇది వాడు బండి మీద వెళ్తుంటే నిన్న వాడిని కొట్టి మాలు ఎత్తుకోలేదు. సార్లు చెప్పాలి నీకు. ఇప్పుడు వాడిని కొడితే ఏమొస్తుంది అన్న? ఏం చేయాలో చెప్పి చూద్దాం. ఇప్పుడు నా మొట్ట తెలుసురా మీకు? మీరేమన్నా వేసుకోరు కానీ సిండికేట్కి మాత్రం టైంకి పైసలు కట్టాలా, లేకపోతే కాలో చేయ తీసేస్తాం. ఇట్లా ఇట్లా వచ్చి పట్టుకుంటారా అది? ఏమరా మీరు ఇంకా పోలే? చెప్పినా మీరు ఏం చేసుకున్నా డబ్బులు తెచ్చేయాల్సిందే. 2,50,000 కట్టాలన్నా. అంత అమౌంట్ లేవా నా మాట? 2,50,000 కాదు, 270. నా ఎంతో కొంత నా లేవా నా అంత అమౌంట్? అయితే మా ఇంట్లోకి వెళ్ళి తెచ్చామట. మరి చూడండి ఏంటి చూస్తూ తీసులు ఏం లేదురా భయ్, మీరే సెట్ చేసుకొని తెచ్చి కట్టు అన్న. ఏం చెప్పినా చెప్తామన్నా, ఇట్లా ఒకటి సెట్ చేయన్నా. ఇవన్నీ నేను అతను మాట్లాడుకోరా, అనవసరమైన ముచ్చట్లు ఇవన్నీ. అన్నా లేదేం లేదు. ఏదో చూడన్నా. సరేరా భయ్, ఒకటి చెప్తే చేస్తారా? మీరు గాంజా అమ్ముకొని పోగొట్టుకున్న పైసలే పౌడర్ అమ్మి తెచ్చుకోరు.
ఒక్క నిమిషం బ్రో. బ్రో నీకు విషయం చెప్పాలి నేను. అది ఎన్ని రోజులు ఇట్లా ఆకలి వాళ్ళు కొట్టుకుంటా గాంజా కొట్టుకుంటుంటాయి. ఇప్పుడు నాకాడ ఒకటి ఉన్నది, దాన్ని పౌడర్ అంటారు. ఒక్కసారి కొట్టినాం అనుకో కొత్త టైం వేసిన ఓపెన్ అవుతుంది. ఇప్పుడు గాంజా కొడితే ఎంతసేపు ఉంటుంది బ్రో? 1 గంట 2 గంటలు, సరే ఒక 4 గంటలు అనుకో. అదే ఒక్కసారి ఇది కొట్టినాం అనుకో ఫుల్ నైట్ కంప్లీట్ డిచ్. బ్రో ఈ వీక్ లో నువ్వు 4 సార్లు నాకు అనిపించి తీసుకున్నా. వచ్చినప్పుడల్లా ఒక 8,000 వేసుకున్నా. యావరేజ్ నీకు 12,000 అవుతుంది. సరే 10,000 వేసుకున్నా. ఎంతసేపు మహా అంటే 1 గంట 2 గంటలు ఇచ్చారు. తర్వాత మళ్ళీ వాణి 2 పెట్టి సపరేట్గా అనుకుంటారు. ఒకసారి పౌడర్ కొట్టుకుంటుంది కొత్త ఉంటుంది. అంటే కంప్లీట్ ఎన్నో ఇట్లా ఈ గాంజా కొట్టు మళ్ళీ మేము బర్త్డే అనుకుంటా ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టినట్టున్నావు. అందుకే చెప్తున్నావు బ్రో, ఎన్నో నుంచి గాంజా కొట్టుకుంటా కొట్టుకుంటా బయట అందరితో లొల్లి తాగి ఉంటావు. నేను ఫస్ట్ నీకు చెప్పాలో వద్దా అని బాగా ఆలోచించాను. కానీ నువ్వు నాకనే నాచలు కొనేదాకా వచ్చినావంటే నీ రేంజ్ అప్డేట్ అయినా అని చెప్పి నీకు చెప్తున్నా. నేను ఎవరిని చెప్పలే, నేను ఒక్కరికి చెప్తున్నా. ఎందుకంటే నీ లోపల అది ఉందని చెప్పి నాకు అనిపించింది. కానీ నేను పౌడర్ అంటే ఎట్లయినా భయం ఉంటుంది. ఒకసారి ఇది ఒక నైట్ మొత్తం నీ దోశ ఇది అలవాటు చేయి. ఒకసారి రాయు గాంజా కొట్టు పోగదు. అంత పెద్ద 2 సేవ్ కాకపోతే ఎక్కువసేపు ఉంటుంది. ఏ డబ్బులు సేవ్ అవ్వాలని నేను చెప్తున్నా. కావాలంటే నువ్వు బుక్కడే అందుకే కదా అప్పుడు నేను చెప్పేది. మన గాంజా కొట్టుకుంటా చీప్ ఉంటుంది. అందరూ చూసుకోవాలి. నాకు ముందు చెప్తే నీకు ఫస్ట్ చెప్పాను దానికనే కూడా 1,00,000 ఒక్కసారి కొట్టిందనుకో అమ్మాయిలంటే ఇలా సెట్ అంటే సెట్ అవుతుంది. ఎంత బ్రో బయట నడిచే రేట్ 15,000 15,000 అంటే 15,000 నీకు చెప్తున్నా. నీకంటే నీకు సేఫ్ అంటే చెప్తున్నా. నువ్వు ఆశలో పడతాయి కూడా నీకు చెప్తాను. ఒక్కసారి కొట్టినావు అనుకో. హలో అన్న, అది 8 ప్యాకెట్స్ అయిపోయినాయి అన్న. 8 ప్యాకెట్స్ అయిపోయినాయి. ఎట్లా అమ్మినావు అంటే గాంజా ఎట్లా అమ్మినా ఇవి అట్లా అమ్మినా లేని వాళ్ళకి అలవాటు చేసి అయిపోయినాయి. అది ఇంకో 2 ప్యాకెట్లు మిగిలిన అన్న. నీకు ఇష్టం లేదు మన కాలేజ్ నుండి ఎక్కువ వాళ్ళకి ఇచ్చేకొస్తాను. దానికి అమ్మేసేస్తా. ఇవి అయిపోతుంది అని వాళ్ళకి మళ్ళీ లేకుండా ఇది చేస్తుంది. అమ్మాయా? ఓకే. మన ఫ్రెండ్స్ కాడికి పోవాలా? సరే సరే. మనకు అంత టచ్ లేదు. ఇట్లా కేటీఆర్ ఉంటేద్దాం. కేటీఆర్ ఎంత వచ్చినాయి? 52 అంత అప్పిస్తుంది. 2 ప్యాకెట్స్కే 50K ఇచ్చిందారా? అసలు ఏమైందిరా? లోపలికి వెళ్ళినారా? నీ పేరు లక్ష్యాన అని అడిగిన. అవునా అంది. డ్రెస్ బాగుందంటే ఫ్లడ్ చేయడానికి వచ్చినావు అని. కాదు సేల్ చేయడానికి వచ్చినావు అని చెప్పిన. నీకెలా తెలుసా అంటే మీ ఫ్రెండ్స్ చెప్పారు అని చెప్పిన. నేను చెప్పేలోకే ప్యాకెట్ 25 అయితేనే తీసుకుంటా అందురా. నేను 26 అన్నా. తీసుకుంది. మరి వాళ్ళ ఫ్రెండ్స్
వాళ్ళ ఫ్రెండ్స్ కూడా మళ్ళీ అక్కనే ఉన్నారు 15 కేజీ 25 కేజీ చెప్పి 12 తెగుతుంది సెట్ గారు అట్లా అంటే ఆ పూరి అరే ఎంతేనా 50,000 దాకా నేను ఇవి 20 ఉన్నాయి ఇంకొక 20,000 వస్తాయి అనుకో మన అప్పులను తీరిపోతారా వీక్స్లో 2 lakhs అంటే దీన్నే కంటిన్యూ చేస్తే అయిపోతుంది అమ్మాయి హాస్టల్లో పెట్టేది ఏ అమ్మాయి 100 సప్లై చేస్తాను లక్ష 100 తనే మంతేగా అరే ఏమైందిరా క్లారిటీ ఏమైంది డ్రగ్స్ ఇచ్చిన అమ్మాయికి 1 హాస్టల్లో ఉంటుంది మావంత ఏమైతే ఏందిరా ఈ ముడ్డల పంచాయతీ బతుకుతా చచ్చిపోతా బతికే ఛాన్స్ లేదంట చచ్చిపోవాలి బతికి రికవరీ మన పేరు మాలు ఇప్పుడిప్పుడే వస్తుంది నేను చచ్చిపోవాలి కేటీ చచ్చిపోవాలి ఎట్లే చచ్చిపోవాలి చచ్చిపోవాలి ఒక్క చాటి కూడా రమ్మన్నారు అయితే లేదా ఒక్కటి సరే రే రే ఆమె చనిపోయి మస్తు మంచి పని అయిందిరా ఒకవేళ ఆమెకు అంతా ఓకే అయ్యి ఉంటే మన పేరు పెట్టుకొస్తే ఎట్లారా మన కాలేజీలో తెలిసి ఎట్లా మన ఇంటికాడ తెలిసి ఎట్లా అసలు మన లైఫ్ ఏమవుతుంది మనం ఇన్సోల్ చేసింది మన మాలంతా ఏమవుతుంది మాల్ ఒక అమ్మాయి చనిపోతే నాకు మాల వస్తుంది రే రే మనం చేసింది కరెక్టేనారా కరెక్టేనా మన మాలు మనకుంది సచిన్ మన అక్కన చెల్లింది నువ్వు తాగు అట్లా కాదురా అరే మనం స్టార్ట్ చేసింది డబ్బుల కోసం రా ఇంట్లో అడిగితే ఇవ్వరు 5,000 కోసం స్టార్ట్ చేసాం 5, 10 అయింది 10, 20 అయింది 20, 30 అయింది ఈరోజు ఒక అమ్మాయి ప్రాణం మీదకి వచ్చింది రేపు ఇంకొకటి దీన్ని ఇక్కడితో ఆపలేము కంటిన్యూ చేస్తే ఏమీ ఆపలేము అయినా మన మాలు మనకుంది మన లైఫ్ మనకుంది నువ్వు తాగరా మనం కావాలి అసలు మనం ఏం చేసినాం రా మనం ఏం చేసినాం మన మమ్మీ నా ఒప్పిన ఎట్లేం చనిపోతుంది వాళ్ళ ఫ్రెండ్స్ చేసినప్పుడు అయినా తాగుతుంది అప్పుడైనా కొడితే అప్పుడేం చనిపోతుంది నువ్వు నేను అంతే కాదు అర్థమవుతుందా అప్పుడు నువ్వు ఏడో ఇట్లా బాధపడు నేను ఇలా మాట్లాడను అయినా కూడా ఆ అమ్మాయి చావుకి మనం కూడా కారణమే కాదు మనమే కారణం మనం కావాలనే చేయలేదు
ఇట్లనేందిరా, ఒక అమ్మాయి చనిపోతే అక్క నేను సమర్థించుకుంటున్నాను. ఇది కావాలని చేయలేదు. అరే ఇదంతా ఆపేద్దామారా. ఒక ప్లాన్ ఉంది, తప్పించుకోవచ్చు. కర్మ నుంచి కాదు కానీ లైఫ్ నుంచి.